హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. స్నేహితులు, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అటువంటి 6 చెట్ల గురించి చెప్పాడు. ఆరాధన మనిషి జీవితంలో నుండి దుఃఖం, పేదరికం మరియు బాధలను తొలగిస్తుంది. మన హిందూ మతంలో చెట్లను పూజారులుగా పరిగణిస్తారు. గ్రంథాల ప్రకారం చెట్లకు కూడా జీవముంది. ఈ విశ్వంలో చెట్లకు మొదటి స్థానం లభించింది, ఆ తర్వాత జంతువులు ఉనికిలోకి వచ్చాయి. చెట్లు లేదా మొక్కలు మా అతిపెద్ద మరియు ముఖ్యమైన సహచరులు. చెట్లు లేకపోతే మన జీవితం కూడా లేదు. చెట్ల ప్రాముఖ్యత గురించి పురాతన వేదాలు, పురాణాలు, గ్రంథాలు, ఉపనిషత్తులు మరియు ఆయుర్వేదంలో ప్రస్తావించబడింది. వీటిలో చెట్లకు చాలా ముఖ్యమైన మరియు గౌరవనీయమైన స్థానం ఇవ్వబడింది. అనేక ముఖ్యమైన గుణాలు మరియు మతం కారణంగా అన్ని చెట్లు మరియు మొక్కలు మనకు పూజనీయమైనవి మరియు గౌరవనీయమైనవి అయినప్పటికీ, కొన్ని ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన చెట్లు ఉన్నాయి మరియు మానవుడు వాటిని దేవుడిలాగే ఆరాధిస్తాడు. ఈ చెట్లు లేకుంటే మన మతపరమైన కార్యక్రమాలు, పూజలు అసంపూర్ణం. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వర్ణించిన చాలా పూజ్యమైన అటువంటి కొన్ని చెట్లు మరియు మొక్కల గురించి ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం. కాబట్టి ఆ చెట్లు మరియు మొక్కలు ఏవో తెలుసుకుందాం. అయితే అంతకు ముందు మిత్రులారా, దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు మీరు ఇంకా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఫ్రెండ్స్, అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు తులసి మొక్క. హిందూ మతంలో తులసిని అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. అందుకే దీన్ని ప్రతిరోజు పూజిస్తారు. కాబట్టి మీరు ఈ మొక్కను దాదాపు మీ హిందూ ఇళ్లలో చూసి ఉంటారు. తులసి మొక్క శ్రీకృష్ణ భగవానుడికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఈ మొక్క యొక్క ప్రాముఖ్యత ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. తులసి ఆకులు మరియు తులసి గింజలు ఔషధంగా ఉపయోగిస్తారు. రెండవది పీపల్ చెట్టు. హిందూ మతంలో పీపుల్ చెట్టును చాలా గౌరవంగా భావిస్తారు. వేదాలు మరియు పురాణాలలో మరియు గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు పీపల్ చెట్టు గురించి ప్రస్తావించాడు మరియు దాని ప్రాముఖ్యతను వివరించాడు. తులసి మొక్క వలె పీపాల్కు భారతీయ సంస్కృతిలో అత్యుత్తమ స్థానం ఇవ్వబడింది మరియు ఇది బ్రహ్మ స్వరూపంగా పరిగణించబడుతుంది. పీపల్ చెట్టుకు అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలో దీని పేరు అశ్వత్థాయ. నేటికీ భారతదేశంలో అనేక కులాలవారు పీపుల్ చెట్టుపై దారం కట్టి దానికి ప్రదక్షిణలు చేసి పూజించే సంప్రదాయం ఉంది. ఎందుకంటే ఇక్కడ పీపుల్ చెట్టులో 35 కోట్ల మంది దేవతలు నివసిస్తున్నారని నమ్ముతారు. మూడవది మర్రి చెట్టు. పీపాల్ చెట్టు వలె మర్రి చెట్టుకు కూడా గ్రంథాలు మరియు వేదాలు మరియు పురాణాలలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని వాడ్ లేదా వాట్ అని కూడా అంటారు. దట్టమైన నీడను అందించడమే కాకుండా ఈ చెట్టును పవిత్రంగా మార్చే అనేక ఇతర రక్షణ లక్షణాలు ఉన్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున మర్రి చెట్టును పూజిస్తారు. దీనిని వట్ పూర్ణిమ అంటారు. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. నాల్గవది వేప చెట్టు. వేపలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. వేప చెట్టు ఔషధ గుణాలతో నిండి ఉంది మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. దాని స్వంతదానిపై పెరుగుతుంది మరియు భారతదేశం అంతటా పెద్ద పరిమాణంలో కనిపిస్తుంది. వేసవిలో చల్లటి నీడను అందించే ఈ చెట్టు ఆకులు బెరడు చేదుగా ఉంటాయి కాబట్టి దీన్ని చేదువేప అని కూడా అంటారు. దాని శీతలీకరణ ప్రభావం కారణంగా వేప ఆకులను వేడి కారణంగా వచ్చే వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. అనేక మతపరమైన సందర్భాలలో ఇంటి తలుపు వద్ద వేప కొమ్మను వేలాడదీసే సంప్రదాయం ఉంది. మామిడి చెట్టు. హిందూ మతంలో ఏదైనా శుభకార్యం, పండుగ లేదా పూజ సమయంలో ఇంటి తలుపు వద్ద మామిడి ఆకుల దండను కట్టే సంప్రదాయం ఉంది. స్వామివారి ముందు ఉంచిన కలశంలో మామిడి ఆకులను కూడా ఉంచుతారు. వివాహం, సత్మాసం, జన్మల సందర్భంగా మామిడి చెట్టును పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరి చెట్టు శ్రీఫాల్ అని కూడా పలుస్తారు. ఇది ఔషధ గుణాలతో నిండి ఉంది మరియు మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కొబ్బరి చెట్టులోని ఒక్క భాగం కూడా పనికిరానిది కాదు.
కొబ్బరికాయకు మతపరమైన సందర్భాలు, పూజలు, పండుగలు మరియు వివాహాలు మొదలైన వాటికి ఎంత ప్రాముఖ్యత ఉంది, అది లేకుండా ఏ శుభకార్యాన్ని ఊహించలేము. అరటి చెట్టు. హిందూ మతంలో కూడా అరటి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. పూజలో 5 పండ్లలో అరటికి స్థానముంది. దాని ఆకులతో పాటు శుభకార్యాలలో కూడా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పూజలో అరటి స్తంభాలను కూడా ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. దీని ఆకులను ఏ శుభకార్యమైన తలుపు వద్ద పూలదండగా ఉంచుతారు. అరటి ఆకులలో కూడా ప్రయోజనకరమైన అంశాలు ఉంటాయి, అందుకే వీటిని కూడా తింటారు. అరటి ఆకులపై ఆహారం తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యం మెరుగవుతుందని, ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. వైన్ చెట్టు. బేల్ చెట్టు శివునికి చాలా ప్రీతికరమైనది, అందుకే సావన్ మాసంలో బేల్ ఆకులను ప్రత్యేకంగా శంకరునికి సమర్పిస్తారు. బేల్ ఆకులు మరియు పువ్వులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అనేక వ్యాధులతో పాటు బెల్లం మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు చికిత్సగా కూడా ఉపయోగిస్తారు. సమీ చెట్టు. సమీ వృక్షం కూడా పవిత్రమైనది మరియు పూజనీయమైనదిగా పరిగణించబడుతుంది. ఈ చెట్టు వేదాలు, పురాణాలు, రామాయణం మరియు మహాభారతాలలో కూడా ప్రస్తావించబడింది. లంకను జయించిన తరువాత శ్రీరాముడు సమీ వృక్షాన్ని మాత్రమే పూజించాడు. దానిని పూజించడం ద్వారా ఒక వ్యక్తి తన శత్రువులను నాశనం చేస్తాడు. విజయదశమి రోజున సమీ ఆకులను పూజిస్తారు. శని దోష నివారణకు ప్రతి శనివారం శని మహారాజుకు సమీ ఆకులను సమర్పిస్తారు. అశోక వృక్షం. అశోక పేరు సూచించినట్లు దుంహకం లేని దుంహకం. ఇవి 2 రకాలు, వీటిని లాల్ అశోక మరియు హరశోక అని పిలుస్తారు. కాని 2 రకాల చెట్ల మతపరమైన మరియు ఔషధ గుణాలు సాధారణంగా ముఖ్యమైనవి, అందుకే అశోక చెట్టును ఇల్లు లేదా కార్యాలయం ముందు నాటారు. ఈ చెట్టును నాటడం వలన వ్యాపారం పెరుగుతుంది మరియు సంపద మరియు శ్రేయస్సు వస్తుంది. కదంబ చెట్టు. కదంబ వృక్షాన్ని కూడా పూజనీయంగా పరిగణిస్తారు, ఎందుకంటే ఈ చెట్టు శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమైనది. దాని కింద కూర్చొని వేణువు వాయించేవాడు. ఆలయంలో స్వామికి కదంబ పుష్పాలను కూడా సమర్పిస్తారు. కాబట్టి మిత్రులారా, ఇవి కొన్ని ముఖ్యమైన మొక్కలు, ఇవి చాలా గౌరవనీయమైనవి. వాటిని పూజించడం వల్ల మనిషి జీవితంలో దారిద్ర్యం, బాధలు, వ్యాధులు తొలగిపోతాయి. నేటికీ అంతే. దయచేసి జై శ్రీకృష్ణ అని కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కాబట్టి దయచేసి వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం ద్వారా బెల్ చిహ్నాన్ని నొక్కండి, తద్వారా మీరు ముందుగా రాబోయే నాలెడ్జ్ వీడియోను పొందుతారు. స్నేహితులు, తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు. మరియు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.